ఆఫ్టర్ ఏ లాంగ్ టైం దేవరా మూవీ రిలీజ్ కాబోతుంది. కాకపోతే దేవరా మూవీ మొదటి నుంచి నెగిటివిటీని ఫేస్ చేస్తుంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ గా నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఈ నెగిటివిటీ పోవాలంటే దానికి సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎన్టీఆర్ నుంచి రాబోతున్న ఈ ఫిలిం హిట్ అవుద్ది అనుకుంటున్నారా, ఫ్లాప్ అవుద్ది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో మాతో తెలియజేయండి అండ్ మేము కూడా తెలుసుకుంటాం. ఈ నెగిటివిటీ అనే టాపిక్ గురించి పర్టికులర్ గా మనం మాట్లాడదాం. మొహమాటం లేకుండా మాట్లాడదాం. పచ్చిగా చెప్పాలంటే ఎర్ర కొట్టేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. దేవరా మీద నెగిటివిటీ అనేది ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక ఫిలిం మీద లేకపోతే ఒక పర్సన్ మీద నెగిటివిటీ రావడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఫిల్మ్ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, లేదా పర్టికులర్ గా ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన స్టఫ్ లైక్ ట్రైలర్, సాంగ్స్ ఏదైనా కావచ్చు. ఏదేమైనా ఒప్పుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే దేవరా లాంటి పెద్ద సినిమాలకి ఇలా ముందు నెగిటివ్ టాక్ రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇలా సినిమా రిలీజ్ అవడానికి ముందే నెగిటివ్ టాక్ రావడం అనేది చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పాలి. దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా మూవీ కలెక్షన్స్ పైన అలాగే మూవీ టాక్ పైన ఖచ్చితంగా పడుతుంది. అయితే దేవరా పైన మెయిన్ గా నెగిటివిటీ రావడానికి రీజన్ అయితే మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారి RRR మూవీ అనే చెప్పాలి. సో దీని గురించి ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. నెంబర్ 1, రాజమౌళి ఎఫెక్ట్. చూస్తే ఇప్పటికే చాలా మంది చాలా రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ చెప్పారు. పర్టికులర్ గా ఈ రాజమౌళి ఎఫెక్ట్ గురించి. రాజమౌళి ఎఫెక్ట్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. రాజమౌళి సార్ తో ఎవరైనా సినిమా తీస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుద్ది అనే ఆనవాయితీ అయితే ఉంది. దీన్ని బ్రేక్ చేసిన హీరో ఇప్పటి వరకు లేరు. ఆల్రెడీ ఎన్టీఆర్ కూడా తీసాడు, కానీ ఆయన నెక్స్ట్ ఫిల్మ్స్ ఫెయిల్ అయ్యాయి. లైక్ సింహాద్రి తీసాడు, హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఆంధ్ర వాళ్ళ సినిమా దారుణంగా ఫెయిల్ అయింది. రాజమౌళి సార్ తో తీసిన తర్వాత ఒక హీరో ఏ ఫిలిం తీసినా ఫెయిల్ అవుతుంది, లేదా ఫ్లాప్ అవుతుంది, ఆర్ అటర్ ఫ్లాప్ అవుతుంది అనే విషయాన్ని నేనైతే నమ్మను. ఎందుకంటే ప్రతిదానికి రీజన్ ఉంటుంది. ఒక ఫిలిం ఫ్లాప్ అయినా, హిట్ అయినా, ఆర్ బ్లాక్ బస్టర్ అయినా, రికార్డ్స్ క్రియేట్ చేసినా ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ని మనం తెలుసుకోగలిగితే కనుక ఈజీగా దాన్ని బ్రేక్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్ గా జరుగుతున్న విషయం ఏంటంటే రాజమౌళి సార్ తో సినిమా తీసిన తర్వాత ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రాజమౌళి గారు తన హీరోస్ ని చాలా డిఫరెంట్ గా అండ్ ఎలివేట్ చేస్తూ ప్రెజెంట్ చేస్తారు. సో హీరో ఒక్కసారిగా ఎక్స్ట్రాడినరీ లుక్స్ నుంచి డబుల్ ఎక్స్ట్రాడినరీ లుక్స్ కి వెళ్ళిపోతుంది. అలాగే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. సో నెక్స్ట్ రిలీజ్ అయ్యే ఫిల్మ్స్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజమౌళి సార్ ఫిల్మ్స్ లో యాక్షన్, ఎమోషన్ ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తారు. అలాగే మెయిన్ గా ఇవి మాత్రమే మెయిన్ పిల్లర్స్ ఆఫ్ రాజమౌళి మూవీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే రాజమౌళి సార్ తో తీసిన తర్వాత యాక్షన్, ఎమోషన్ రెండు పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయి ఉన్న ఒక స్టోరీని ఎంచుకుని దాన్ని చేయాలి. సో అప్పుడు అది చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఆడియన్స్ కూడా ఎక్సైట్ అవుతారు. అండ్ ఇక్కడ ఉన్న సింపుల్ లాజిక్ చెప్పమంటారా? అదేంటంటే ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అంటే అద్భుతాలు చూపించాల్సిన అవసరం లేదు. మాయలు మంత్రాలు కూడా వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఒక సాటిస్ఫాక్షన్. ఒక ఫిలిం చూసిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ వస్తే ఆడియన్స్ ఆ ఫిలిం ని నెత్తి మీద పెట్టుకుంటారు. సరిగ్గా ఇక్కడి నుంచే మూవీకి మౌత్ టాక్ అనేది మొదలవుతుంది. ఐ మీన్ చెప్పాలంటే పాజిటివ్ టాక్. సో దీని వల్ల మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా ఇక్కడే రామ్ చరణ్ కూడా ఫెయిల్ అయ్యాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే RRR లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఆచార్య లాంటి ఒక నార్మల్ ఫిలిం ని ఎంచుకోవడం చాలా పెద్ద తప్పు. పోనీ దాంట్లో స్టోరీ ఉంటుందా అంటే చాలా వీక్ స్టోరీ అండ్ అలాగే నెరేషన్ కూడా చాలా బ్యాడ్ గా ఉంటుంది. సో అలాంటి స్టోరీని చిరు సార్ కూడా ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక క్వశ్చన్ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొరటాల శివ గారి నుంచి అలాంటి ఫిలిం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే కోఇన్సిడెన్స్ ఏంటంటే అతనికి, అంటే నా ఉద్దేశంలో RRR తర్వాత రామ్ చరణ్ కి అండ్ ఎన్టీఆర్ కి కూడా తనే డైరెక్టర్. నా ఉద్దేశంలో ఆచార్యకి అండ్ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న దేవరాకి డైరెక్టర్ కొరటాల శివనే. కాకపోతే జనాల్లో ఉన్న ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఐ మీన్ చాలా తక్కువ మందిలోనే ఉందనుకోండి, ఎన్టీఆర్ అన్న ఆల్రెడీ ఫ్లాప్ తీసిన కొరటాల శివ గారి డైరెక్షన్ లో దేవరా మూవీ ఎందుకు ఒప్పుకున్నాడు అని. నిజానికి ఫ్యాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆచార్య లాంటి ఒక ఫ్లాప్ మూవీ తీస్తాడు అని. కొరటాల శివ నుంచి అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయం. ఒక డిజాస్టర్ తర్వాత దేవరాతో రాబోతున్నాడు, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. దేవరా హిట్ అవుతుందా అనే డౌట్ రావడానికి మెయిన్ రీజన్ కొరటాల శివ కూడా అని చెప్పొచ్చు. ట్రైలర్ చూసాక అలాగే సాంగ్స్ విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఒక యాక్షన్ ఫిల్మ్ ఇది. యాక్షన్ బాగా వర్కౌట్ అవ్వాలంటే ఎమోషన్ బాగా బ్లెండ్ అయి ఉండాలి. యాక్షన్ కి ఎమోషన్ కి ప్రాపర్ బ్లెండింగ్ చేయగలిగితే అండ్ దాన్ని ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేయగలిగితే చాలు. స్టోరీ ప్రిడిక్టబుల్ గా ఉన్నా కూడా చాలా ఈజీగా ఆడియన్స్ దాన్ని ఓన్ చేసుకుంటారు. అలాగే ఎన్టీఆర్ అనేది మరొక బ్లాక్ బస్టర్ అయితే ఖాయం. నెంబర్ 2, అనిరుద్ధ్. మనం ఇప్పటి వరకు కాయిన్ కి ఒక సైడ్ గురించి మాత్రమే మాట్లాడాం. ఇక ఇప్పుడు మాట్లాడబోయేది కాయిన్ సెకండ్ సైడ్, రెండవ సైడ్.
అనిరుద్ధ్ అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇండియా వైడ్ గా ప్రతి ఒక్క సినిమాకి అనిరుద్ధే కావాలి అంటున్నారు. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అనే తేడా లేదు, ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని కూడా లేదు. ప్రతి స్టార్ డైరెక్టర్ కి అండ్ యాక్టర్ కి కూడా అనిరుద్ధే కావాలి. ఎందుకంటే బ్యాంగ్ బ్యాంగ్ అంటూ యూత్ ని ఒక ఊపే మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాడు అండ్ బీజిఎంస్ అయితే వేరే లెవెల్లో క్రియేట్ చేస్తాడు. ఈ కారణాల వల్ల దేవరా మూవీకి కూడా అనిరుద్ధ్ నే ప్రిఫర్ చేశారు. కాకపోతే ఇక్కడ అనిరుద్ధ్ అనే అసెట్ అనేది వర్కౌట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఆడియన్స్, ఫ్యాన్స్, డైరెక్టర్, హీరో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మ్యూజిక్ అనిరుద్ధ్ ఇవ్వలేకపోయాడని ఖచ్చితంగా చెప్పగలను. ఈ విషయంలో కూడా చాలా నెగిటివిటీని దేవరా మూవీ ఫేస్ చేస్తుంది. ఎందుకంటే అనిరుద్ధ్ నుంచి మ్యూజిక్ అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. అలాగే మంచి మ్యూజిక్ ని ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్. కానీ అలాంటి మ్యూజిక్ రాకపోగా కాపీడ్ మ్యూజిక్ వచ్చిందని చాలా ట్రోల్స్ అయితే ఫేస్ చేశారు. దేవరా మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ నుంచి నెగిటివిటీ వచ్చింది. దేవరా మూవీలో ఫియర్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు మ్యూజిక్ సాంగ్ ని అండ్ లిరిక్స్ ని డామినేట్ చేసిందనే మాటలు చాలా వినిపించాయి. దీంట్లో నిజం లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. కొంచెం మ్యూజిక్ అయితే డామినేట్ చేసింది. ఏదేమైనా తర్వాత సాంగ్ ట్రెండింగ్ లోకి వెళ్ళి ఒక రేంజ్ లో వ్యూస్ వచ్చాయి. తర్వాత సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు. అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది వినగానే ఫ్యాన్స్ అండ్ జనరల్ ఆడియన్స్ అన్న మాట ఏంటంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక సాంగ్ కాపీ అని చెప్పేసి అందరూ అంటూ మొదలు పెట్టారు. సో ఇక్కడ కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది అండ్ కాపీ అని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా అనిరుద్ధ్ మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు అండ్ ఫైనల్లీ అనిరుద్ధ్ కూడా ఒప్పుకున్నాడు కాపీ కొట్టేనని. ఫైనల్లీ రీసెంట్ గా ఇంకో సాంగ్ రిలీజ్ చేశారు. దాని పేరు దావుది. ఈ సాంగ్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి కూడా అనిరుద్ధ్ మ్యూజిక్ అనేది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఈ సాంగ్ అచ్చం తమిళ్ సాంగ్ లాగా ఉంది అని అంటున్నారు. ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే విజయ్ దళపతి యాక్ట్ చేసిన హలమతి హబూబు సాంగ్. ఈ పర్టికులర్ సాంగ్ ను కూడా కంపోజ్ చేసింది మన అనిరుద్ధే. కాకపోతే ఆ సాంగ్ కి ఈ సాంగ్ కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అండ్ స్టెప్స్ కూడా విజయ్ వేసిన స్టెప్స్ లాంటివే ఎన్టీఆర్ అని కూడా వేస్తున్నాడు అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో ఈ కారణాల వల్ల నెగిటివిటీని ఫేస్ చేస్తుంది దేవరా మూవీ. దేవరా మూవీ పైన మెయిన్ గా నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఇవే. ముఖ్యంగా ఈ నెగిటివిటీ వల్ల వచ్చే లాస్ ఏంటంటే దేవరా కలెక్షన్స్ పైన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అంటే ఓపెనింగ్స్ పైన నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు మూవీ ఓపెనింగ్ రోజే చాలా మంది వెళ్ళడానికి ఇష్టపడరు. టాక్ చూసి రివ్యూస్ చూసి వెళ్దాం అనుకుంటారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఓపెనింగ్ కలెక్షన్స్ అనేవి తక్కువ వస్తాయి. చాలా మంది దీనివల్ల లాస్ ఏమి లేదు అనుకుంటారు. డైహార్డ్ ఫ్యాన్స్ అడిగితే దీని గురించి బాగా చెప్తారు. ఎందుకంటే ఈ ఓపెనింగ్ కలెక్షన్ అనేది వాళ్ళకి చాలా ముఖ్యం. అలాగే అదొక ఎమోషన్ వాళ్ళకి. మీరు చూస్తే ఏ ఇండస్ట్రీలోనైనా ఓపెనింగ్ కలెక్షన్స్ అనేవి మెయిన్ గా చూస్తారు. ఓపెనింగ్ కలెక్షన్స్ యొక్క ముఖ్యత్వం ఏంటంటే హీరో యొక్క స్ట్రెంత్ అండ్ స్టామినాని రిప్రజెంట్ చేస్తుంది. ఓపెనింగ్ డే రోజున ఎంత కలెక్ట్ చేసిందనే దాని మీద హీరో రేంజ్ అనేది డిసైడ్ అవుతుంది. ఇక ఇంత నెగిటివిటీ వచ్చిన తర్వాత మూవీకి ఎవరైనా వెళ్తారా అంటే వెళ్తారు. ఎప్పుడంటే మూవీ వర్కౌట్ అయినప్పుడు. అంటే మూవీ వర్కౌట్ అవ్వడం అంటే నా ఉద్దేశంలో మూవీ ఆడియన్స్ కి కనెక్ట్ అయినప్పుడు. ఇక దేవరా మూవీ హిట్ అవ్వాలంటే టాక్ బాగుండాలి, అలాగే ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే దేవరా మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.